పార్లమెంటు ఎన్నికలలో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ధైర్యంగా తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలను ఏర్పాటు చేసిందన్నారు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎస్పీ కృష్ణారావు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా డీఎస్పీ మహబూబ్ బాషా, అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, పోలీసు సిబ్బందితో కవాతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎస్పీ కృష్ణారావు, ఏఎస్పీ రాజ్ కమల్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం శివాలయం చెక్ పోస్టు నుండి మదనపల్లె రోడ్డు, కొత్తపేట, గాలివీడు రోడ్, బస్టాండ్ రోడ్, నేతాజీ సర్కిళ్లతో పాటు పురవీధులలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహాయంతో ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నిర్భయంగా మీకు నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చని ధైర్యం కల్పించేందుకే ఈ కవాతు కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలైనా ఓటరును ప్రలోభాలకు గురిచేసినా, భయపెట్టినా ఎన్నికల అధికారుల దృష్టికి కానీ పోలీస్ అధికారులకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగస్వామితో పాటు రూరల్ సిఐ తులసిరాం, పట్టణ ఎస్ఐలు భక్తవత్సలం, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనకు ఎన్నికల అనౌన్స్మెంట్ అయింది. దాంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జిల్లా వ్యాప్తంగా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఏప్రిల్ 18 నోటిఫికేషన్, అలాగే మే 13వ తేదీన పోలింగ్ కూడా మనకు అనౌన్స్ అయింది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. అంటే సుమారు ఒక 2-2.5 నెలల వరకు మనం జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాం. అలాగే లా అండ్ ఆర్డర్ కంప్లీట్ కంట్రోల్లో ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ గారి లీడర్షిప్లో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మనకు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ నుంచి కూడా ఒక 3 కంపెనీస్ అలాట్ అవ్వడం జరిగింది. దాంట్లో 2 కంపెనీస్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో భాగంగా మనం గవర్నమెంట్ కంట్రోల్లో సిచ్యువేషన్ ఉండే విధంగా అన్ని ప్రకటబందీగా ఏర్పాట్లు చేశాము. దానిలో భాగంగా దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి మన ఈ ఫ్లాగ్ మార్చెస్ని, రూట్ మార్చెస్ని కూడా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఎస్పీ గారు మరియు నేను మనకున్న ఫోర్స్తో ఫ్లాగ్ మార్చ్ టేకప్ చేయడం కూడా జరుగుతుంది. జిల్లాలో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కానీ, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఎన్ని ఉన్నాయనేవి కంప్లీట్ వల్నరబిలిటీ మ్యాపింగ్ ఎక్సెస్ చేయడం జరిగింది. ఎక్కడన్నా వల్నరబుల్ పాకెట్స్ ఉంటే అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కూడా టేకప్ చేస్తున్నాము. అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం వేరియస్ సివిల్ అండ్ నాన్ సివిల్ మెజర్స్, వేరియస్ అరేంజ్మెంట్స్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కానీ, మైక్రో అబ్జర్వర్ డిప్లాయ్మెంట్ కానీ, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ అరేంజ్మెంట్స్ కానీ ఎలాంటి అవసరాలు ఉన్న అన్నింటినీ ఏర్పాట్లు చేస్తున్నాము. మొత్తం ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా ఎన్నికల అరేంజ్మెంట్స్ అన్ని టేకప్ చేయడం జరిగింది. ఒక్క ఇన్సిడెంట్ కూడా లేకుండా ఎన్నికల్ని ప్రశాంతంగా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు ఇంప్లిమెంట్ అయ్యి ఫస్ట్ 24 hours కంప్లీట్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. ఎక్కడన్నా ఏదైతే డీఫేసింగ్ యాక్టివిటీ చేయాలో, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని పార్టీస్ ప్రొవైడ్ చేయడానికి ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయాలో అన్నింటినీ కూడా ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో కూడా టేకప్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ న్యూట్రల్గా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. మీ వంతు బాధ్యత ఏదైతే ఉందో, ఒకవేళ ఎక్కడన్నా డీవియేషన్స్ జరిగినా, ఒకవేళ ఎక్కడన్నా ఎంసీసీ వైలేషన్స్ జరిగినా, ఏవైతే ఐటీ అప్లికేషన్స్ కమిషన్ మీ అందరికీ అవైలబుల్గా చేసిందో, సివిజిల్ కానీ, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కానీ, 1950 కాల్ సెంటర్ కానీ, వీటి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా చర్యలు తక్షణమే తీసుకొని ఎలా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని ఫెయిర్గా చేస్తామో మీ అందరికి కూడా డెమాన్స్ట్రేట్ చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత విస్తృతమైన ఏర్పాట్లు కమిషన్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ఓటర్, ఒక ఎలక్టర్ ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి తన హక్కుని ప్రశాంతంగా ఉపయోగించుకునే అవకాశాన్ని అందరికీ అందించడం, ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి అన్నిటికంటే ఎక్కువగా సుమారు 80% దాటే విధంగా అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ప్రశాంతమైన వాతావరణం ఎలక్షన్ నిర్వహించాలనేది మాకు ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఫ్లాగ్ మార్చెస్, ఇండియా డామినేషన్ ప్రోగ్రామ్, ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని తరచుగా విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని
ఈ బేసిక్ ఎమ్మెల్సీస్ ఉంటే రిజాల్వ్ చేయాలని ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నాం. సో మా యొక్క విజ్ఞప్తి, ప్రతి ఓటర్ కూడా వాళ్ళ ఓటు హక్కుని ఎలాంటి సంకోచం లేకుండా నిర్భయంగా వినియోగించుకోవాలని మాకు కోరిక. దానికి అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో ఎవరికైనా ఏమైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. సో థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.